ఇది లేక్ ఎంట్రన్స్. మన లెవెల్ టికెట్ 40 రూపీస్, చిల్డ్రన్ టికెట్ 30 రూపీస్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూకోడ్ లేక్ అండి. పూకోడ్ లేక్ అనేది మనకి, నేను హాస్టల్లో ఉంటున్నాను కాబట్టి హాస్టల్ నుండి అయితే 650 మీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది. మీరు కాల్పేట నుండి అయితే సుమారు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ పుకోడి లేక్ దగ్గరికి అయితే రావచ్చు. సో ఈ పుకోడి లేక్ దగ్గర మనకి ఇది వెరీ ఫేమస్ ఇన్ కేరళ ఫర్ వాటర్ యాక్టివిటీస్. సో వాటర్ యాక్టివిటీస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్న లేక్ అండి ఇది. సో నేనైతే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను ఇంకా సపరేట్గా బ్లాగ్స్ అయితే చేయగలుగుకోలేదు. థింగ్స్ టు డూ ఇన్ వైనాడ్ అని చెప్పేసి అవన్నీ కూడా మీకు పెట్టేస్తాను ఒక దాంట్లోనే, ఈసారి వచ్చి చూసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ సపరేట్గా అంటే ఇవన్నీ సపరేట్గా బ్లాగ్ చేయడానికి ఏమి ఉండదు, ఎందుకంటే ఇదంతా లేక్ కూడా బ్లాగ్ చేయాలంటే మళ్ళీ కష్టం. ఇదంతా పూకోడ్ లేక్ అండి. సో వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఎక్కువగా జరిగే లేక్ ఇది, చాలా ఫేమస్ ఇన్ కేరళ. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను, నేను మున్నార్ వెళ్ళి వాయనాడ్ వచ్చాను. సో నాకు అంతగా వాయనాడ్ ఏమి అనిపించలేదు. సో ఎందుకంటే మీరు ఎప్పుడైనా వాయనాడ్ వద్దామని ప్లాన్ ఉండేటప్పుడు మీరు చక్కగా వాయనాడ్ వచ్చి మున్నార్ వెళ్ళండి. ఎందుకంటే మీకు టీ ప్లాంటేషన్స్ ఇన్ మున్నార్ చూశాక మీకు వాయనాడ్ అనేది పెద్దగా నచ్చదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎదుకల్ కేవ్స్ అండ్ సూచిపుర వాటర్ ఫాల్స్, ఈ రెండైతే అక్కడ మంచిగా ఉన్నాయి. మిగతావన్నీ నేను అన్నీ మీకు చూపించేస్తాను. ఇంకా ఎలాగో వచ్చాను కాబట్టి 2 డేస్ ఉన్నాయి చక్కగా అన్నీ వచ్చి ఒకే బ్లాగ్లో పెట్టేస్తాను. మీకు ఏమి నచ్చితే అవి వెళ్ళండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు వాటర్ యాక్టివిటీస్ ఇష్టం కాబట్టి వాళ్ళైతే యాక్టివిటీస్ అయితే చేస్తారు. చూడండి, మొత్తం ఎవర్గ్రీన్ ఫారెస్ట్ మధ్యలో అయితే ఈ లేక్ అయితే ఉందండి. సుమారు మనకి మౌంటైన్స్ నుండి 700 మీటర్స్ ఎలివేషన్లో అయితే మనకి పుకోడి లేక్ అనేది ఉంది. సో ఇక్కడ ఇంకొక దేవత కూడా ఉంది, పుకేడి తల్లి అని ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. అదైతే క్లోజ్ ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. సో ప్లాస్టిక్ బ్యాన్ ఏరియా ఇదంతా. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్. సో మనకి ఫారెస్ట్ చూడడానికి లేక్ మంగ్రూవ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా మనకి అక్కడైతే మనకి కంచిలాగా వేసేసారు. ఎందుకంటే ఇదంతా మనకి జాస్మిన్స్తో నిండిపోయింది, కమలతో నిండిపోయి ఉంది. ఎందుకంటే ఇది చూడండి, వైట్ చూశాను కానీ ఇది వైలెట్ కలర్ కమలలు ఇవన్నీ. సో పెద్దగా చూపించడానికి అయితే ఏమీ లేదు. మీరు వాటర్ యాక్టివిటీస్ చేసి ప్రశాంతమైన వాతావరణం కోసం అయితే రావాలి. కాకపోతే దానికోసం మీరు లేక్ లోపలికి రావాలంటే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో లేక్ లోపల ఎంట్రీ ఫీజు అనేది 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అడల్ట్కి అయితే. సీనియర్ సిటిజన్స్ అబోవ్ 60 ఇయర్స్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో పార్కింగ్ అయితే 20 రూపాయలు. సో మీరు ఏమైనా వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే సరౌండింగ్ దాంట్లో మీరు అయితే చేసుకోవచ్చు. సో టిమ్ అయితే నిన్న ఊటీ వెళ్ళిపోయాడు. సో నేను ఊటీ వెళ్తాను, కాకపోతే నాకు కొంచెం ఈరోజు ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసుకున్నాను కాబట్టి ఏవి కొన్ని చూపించాలని చెప్పేసి వస్తున్నాను. అది కూడా మొత్తం అంతా బోటింగ్, సైక్లింగ్, అదే బోట్ సైక్లింగ్, పెడలింగ్ అంటారేమో, అదే ఈ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి ఎక్కువ ఈ లేక్స్ దగ్గర. సో కేరళ మొత్తం ప్రతి డ్యామ్ దగ్గర, ప్రతి బోటింగ్ దగ్గర ఈ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. సో అది కామన్, అది రొటీన్. సో ఇదిగోండి, ఇది డేంజర్ ఏరియా, ఎవరు కూడా స్నానం చేయకూడదు. ఎందుకంటే ఇది చూడడం అలా కనిపిస్తుంది కానీ ఇది 40 మీటర్ డెప్త్ అండి. మొత్తం 13 ఎకరాల ల్యాండ్లో 40 మీటర్స్ డెప్త్, 13 ఏకర్స్ ల్యాండ్ ఇదంతా సర్ఫేస్ ఏరియా. సో 700 మీటర్లు ఎవర్గ్రీన్ ఫారెస్ట్ మౌంటైన్స్ మధ్యలో అయితే లేక్ అయితే ఉంది. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా వాటర్ యాక్టివిటీసే. ఈ వాటర్ యాక్టివిటీస్ అయితే నేను ఇప్పుడు చేయదలుచుకోలేదు.
సో ఎక్కువగా ఇది చిన్నపిల్లలకైతే బాగుంటుంది. చిన్నపిల్లలైతే చక్కగా వచ్చి టైం స్పెండ్ చేసి అంతా ఎక్కువగా చిన్నపిల్లలకి ఇదంతా. అదే చిన్నపిల్లలకి బెస్ట్ ఇది, ఎందుకంటే ఇదంతా చిన్నపిల్లల యాక్టివిటీస్ అని ఇవన్నీ. సో ఎక్కడైతే షాప్స్ ఉన్నాయి టూరిజం ఇదంతా పూకోడే పోలీసులు వీళ్ళందరూ. చిన్న షాప్స్. సో పూకోదేవి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్కి వెళ్తే నాకు కొంచెం వర్త్ అనిపించింది, కానీ మరి అది లేకపోవడం వల్ల, అది క్లోజ్ అయ్యడం వల్ల నేను బయటకు అయితే వెళ్ళిపోతున్నాను.